ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ప్రధానమైనటువంటి బలాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఉదాహరణకి 2వ స్థానంలో ఉండేటువంటి బుధుడు, పంచమంలో ఉండేటువంటి గురువు, షష్ఠ స్థానమందు ఉండేటువంటి కుజుడు, 7వ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి చంద్రుడు, ఇవి నిజానికి ఒక 4 పిల్లర్లుగా చెప్పచ్చు. మకర రాశి వారిని గట్టిగా నిలబెట్టడానికి, సమాజంలో నిలబెట్టడానికి, ఉద్యోగంలో నిలబెట్టడానికి, బంధువుల మధ్యలో సగర్వంగా నుంచోడానికి, కుటుంబ సభ్యుల మధ్యలో నిలబడడానికి. అంటే ఎందుకు అలా చెప్తున్నాము అంటే, కుజుడు ఆర్థికపరమైనటువంటి ఏవైతే కొన్ని అప్పులు ఉన్నాయో, అప్పుల పాలు అయిపోయాడు రా, వీడి జీవితం ఏం లేదు, ఇంకా వీడు దాన్ని తీర్చే పరిస్థితులు లేవు, ఏ మార్గం లేదు అని ఎవరైతే మిమ్మల్ని కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటారో వారికి గట్టిగా సమాధానం చెప్పగలుగుతారు. అంతేకాకుండా మీకు ఉండేటువంటి తెలివితేటలు, మీ మీద మీకు ఉండేటువంటి నమ్మకం, ఎప్పటికైనా ఇది వర్కౌట్ అవుతుంది, నేను గొప్పగా ఉండగలుగుతాను అని మీరు ఏదైతే సొంతగా ఆలోచన చేస్తూ వచ్చారో ఆ రంగంలో ఆ పని సక్సెస్ అవుతుంది. చక్కగా మీరు ఇందాక చెప్పుకున్నట్టు ప్రతి రుణపడిపోయినటువంటి వాళ్ళందరికీ మీ రుణాలను చెల్లించగలుగుతారు. శత్రువులపై పూర్తి స్థాయిలో విజయాన్ని సాధించగలుగుతారు. అంతర్గత శత్రువుల గురించి తెలుసుకోగలుగుతారు. అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మ రతిహర్షితం, ఏదైతే మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుందో ఆ పనులను చేయగలుగుతారు. దిశానిర్దేశం చేయగలుగుతారు. చాలామందికి మీ నుండి వెళ్ళిపోయినటువంటి వారు మరలా మీ శక్తి సామర్థ్యాలను తెలుసుకొని మీ దగ్గరికి చేరుతూ ఉంటారు. కుటుంబ సభ్యులు మొదలుకొని ఎవరైతే మిమ్మల్ని అవమానించారో వారందరూ కూడా వారి వారి తప్పులను తెలుసుకోగలుగుతారు. ఇలా మకర రాశి వారికి ఒక ఊహించినటువంటి అవకాశం. అంతేకాకుండా 2వ స్థానమందు బుధుడు చాలా లౌకికంగా ఉపయోగపడుతూ ఉంటారు. ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఏ పని ఎప్పుడు చేయాలి, ఎవరితో చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి అంశాలన్నీ కూడా బుధుడు చెప్తూ ఉంటారు. ఇలా లౌకికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్నిట్లోనూ కూడా మకర రాశి వారు ముందుండేటువంటి కాలంగా ఇది చెప్పవచ్చును. గోచారంలో ఈ బలాన్ని కలిగి ఉన్నటువంటి రాశి మకరం ఒక్కటే. పంచమంలో గురుడు ఎప్పుడూ కూడా మీకు వచ్చిన ఆలోచనలను వమ్ము చేయనివ్వడు. ఆ ఆలోచనల థాట్ ప్రాసెసింగ్ అవి ఏవైతే ఉంటాయో అదంతా కూడా చాలా క్లారిటీ తోటి ముందుకు వెళ్ళగలుగుతారు. ఇది చాలా గొప్ప విషయం. సంతాన పురోగతి ఉంటుంది. సంతానాన్ని పొందడానికి కూడా ఇది మంచి సమయంగా చెప్పవచ్చును. మకర రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఏలినాటి శని దోషం నుండి బయటపడడానికి కాలభైరవుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం మంచిది. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు.